అంటే 13,000 2,000 ఏంటంటే మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేసి అది ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. స్కూల్ మెయింటెనెన్స్కి మీరు ఇంకా 17 వేసుకుని ఇంకో 2 వాళ్ళు వేసుకోవచ్చుగా. వీళ్ళకి తగ్గించడం ఎందుకు, వాళ్ళకి తగ్గించడం ఎందుకు, పిల్లలకి ఇచ్చే డబ్బులు తగ్గించడం ఎందుకు? ఇంకో 2,000 వేసుకుని మీకు 17 అంటే సరిపోతుందిగా. అవునా కదా? వాళ్ళకి ఇచ్చే వాటిలో పిల్లలకి ఇచ్చే వాటిలో తగ్గించుకోవడం ఎందుకు? ఈ ప్రైవేట్ స్కూల్సే కానీ ఏవైనా కానీ ఆ పుస్తకాలకి వాటికి బోల్డ్ అవుతుంది. ఏ పేరెంట్స్కైనా కష్టమే కదా. మరి అలాగే చూసుకుంటే కనుక ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము రానివ్వండి, వచ్చాక చూద్దాం. వచ్చాక చూద్దాం. బస్సులు ఏదైనా అమలులోకి వచ్చినప్పుడు మనం చెప్పాలి, అంతేగాని వస్తుంది చేస్తుంది అన్నదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అదొక్కటి మటుకు పెన్షన్ మటుకు అది ఒక్కటి మటుకు రన్నింగ్లో అది పాత పద్ధతే ఉంచారు. అదొక్కటి బాగుంది. పెద్దవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, అది తీసేయటం తప్పే, చాలా తప్పు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కానీ వీళ్ళేమో అన్నీ చేసాము అన్నీ అమల్లో పెట్టామంటారు. అక్కడ సచివాలయానికి వెళ్తే మాకు ఏ జీవో లేదని, ఎటువంటి జీవో లేదు, ఎటువంటి పథకాలు లేవు, ఏమీ లేవు వాళ్ళు చెప్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. అమ్మఒడి డబ్బులు మీకు పడ్డాయండి. మాకు ఫస్ట్ రోజునే ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చింది. 2 పిల్లల పేర్లు కూడాని అమ్మఒడి 2కి ఇస్తానన్నారు. ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. చంద్రబాబు అన్న ఇచ్చారు, మాకు 2కి ఇచ్చారు. మా 2 పాపలకి వచ్చినాయండి. మాకు సంతోషమే. ఒక మనిషికి వచ్చి అమౌంట్ 13,000 పడ్డాయండి. మేనేజ్మెంట్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇవ్వాలిగా, ఆ మేనేజ్మెంట్కి ఇచ్చారు. ఓకే మేడం. ఉన్న దాంట్లో కొద్దిగా ఫీజులు కట్టుకోగలం, సంతోషంగా ఉంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకరికే అన్న కాన్సెప్ట్ అనేది ఆయన ఫస్ట్ పెట్టాడు కాబట్టి దాని గురించి మాట్లాడటానికి రీజన్ లేదు సార్. చంద్రన్న అప్పుడు పెట్టలేదు, అంతకుముందు కూడా చంద్రన్న పరిపాలనలో ఉన్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. కాకపోతే జగనన్న వచ్చిన తర్వాత గ్రహించి పిల్లల గురించి ఇది అని చెప్పిన తర్వాత చంద్రన్న చేశారు. మేము కూడా డబ్బులు ఇస్తామన్నారు. అది వాళ్ళ ఇష్టము. మమ్మల్ని ఇంకా పరిపాలించాలని ప్రజలను అర్థం చేసుకోవాలని వాళ్ళు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. అంతేగాని జగనన్న వేరు చంద్రన్న వేరు అదే ఇలాంటివి మేము చెప్పమండి. కాకపోతే ఏ పరిపాలన బాగుంది అనటానికి కూడా లేదండి. ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మంచి చేస్తారు. పిల్లల ఫీజులు కట్టుకున్నాము, పుస్తకాలు కొనుక్కున్నాము. గవర్నమెంట్ స్కూల్లో కూడా వేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. ఇంతకు మించి ప్రభుత్వం ముందుకు నడిస్తే మేము కూడా ముందుకు నడుస్తాము. అలా చూస్తుంటే కనుక మహిళలకు కూడా 1500 ఇస్తామని చెప్పి దాన్ని కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అంటారు, దాన్ని కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సు అంటే మాత్రం పెట్టమాకండి చంద్రన్న గారు, మీకు దయచేసి చెప్తున్నానండి. ఆటోలకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి. అందులో మా ఆయన గారు కూడా ఆటో తోలుతారు కాబట్టి వాళ్ళకి అలా మీరు పెడితే కనుక మేము ఎలా బ్రతకాలనేది మేము కోరుతున్నామండి. కాకపోతే ఇది మీద ఇంకోటి దృష్టి పెట్టి మీ మీద మేము అడుగుతున్నామండి. మాకు ఇల్లు లేవు, ఇల్లులు కూడా లేని వారికి సహాయం దయచేయండి. మాకు పిల్లలకి ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇలాంటివి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. 1500 అంటారండి, అది మీ ఇష్టము. ఇంకో పథకం కూడా అప్లై చేస్తానన్నారు, ఖచ్చితంగా మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ 1500 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరికి మీరు అమలు చేస్తే కనుకనండి మాకు కొద్దిగా సాయం పడిన వారు అయి ఉంటారు. ఏదో చిన్న వస్తువులన్నా తెచ్చుకుంటానికి కానీ ఇబ్బందిగా ఉండదండి. మాకు కూరగాయలు బియ్యమో తెచ్చుకుంటాం కదా సార్, మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము.